22 జూలై 2026. ఇదే రోజు నా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అనుకున్న దానికన్నా కూడా నేను ఎక్కువ తెలియలేకపోయాను. ఇక్కడ శివలింగం ఉంటుంది కదా, మీకు తెలుసా? దిస్ ఈస్ ద వన్. కింద నుంచి అయితే వ్యూ బాగుంది. ఇది చుట్టూ కొండ కనిపిస్తుంది, ఎక్కువ బ్రిడ్జ్ తప్ప. కొంచెం నర్వస్గా ఉంది మళ్ళీ మాట్లాడటానికి. చాలా రోజులు అయిపోయింది కెమెరా అంతా ఫిట్ చేసి మళ్ళీ మాట్లాడేసి. సో ఈ యొక్క బ్యాగ్ ఒకటి తీసుకున్నా, ఇంకొన్ని యాక్సరీస్ తీసుకున్నా. నేను మళ్ళీ చెప్తాను మీకు అప్కమింగ్ వీడియోస్లో. ఆల్రెడీ 3 అయిపోయింది. ఈవినింగ్ వరకు శ్రీశైలం అయితే వెళ్ళిపోవాలి. నా బైక్ అయితే తడిసిపోయింది, కొంచెం వర్షం పడుతుంది కదా. నేను లాస్ట్ మంత్లో బాగా ఇన్వెస్ట్ చేశాను. ఈ మంత్లో ఇంకా 15-20,000 వరకు చేశాను. కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, చెప్తాను మీకు తర్వాత. ఫస్ట్ అయితే ఫిట్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. అన్నా శ్రీశైలం పోతున్నా. హాయ్. ఇప్పుడు బయలుదేరుతున్నా. లైక్ ఎలా అంటే దీంట్లో మొత్తం పట్టేస్తాయి అన్న. ఇది 22 లీటర్స్, కొంచెం బట్టలు, కెమెరా ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అంతే. లైఫ్ అంటే ఇదా? ఏం కాదన్నా. ఇది యాక్చువల్లీ ఫ్రంట్ ట్యాంక్ బ్యాగ్. బ్యాగ్ ఫిట్ చేస్తున్నా, అక్కడైనా పెట్టచ్చు. యాక్చువల్లీ ఇది ముందరకు వస్తే ఇంకొంది గ్రిప్ ఉండిద్ది. ఇలా తిరగాలని ఎప్పటి నుంచి ఆశనా. నేను ఇంకో ఫ్రెండ్ ఇదే రోజు యూట్యూబ్ స్టార్ట్ చేశా. మధ్యాహ్నం గుర్తొచ్చింది నాకు, సరే వెళ్దాం పదా అని చెప్పి అప్పటికప్పుడే వెళ్ళిపోయా. ఇప్పుడు కూడా అప్పటికప్పుడే వెళ్తున్నా. మళ్ళీ అంతే అన్న, రేపు రిటర్న్. బ్యాగ్ కవర్ వేసాను ఇంకా సెట్. ఇంకా మనకైద్దిగా, బండికి ఏం కాదులే. బాయ్ అన్న, రేపు కలుద్దాం. రేపు సాయంత్రం వస్తా ఇంకా. బాయ్. ఓకే, ప్రజెంట్ టైం అయితే 3:06 అయిపోయిందేమో. 1 hour 17 minutes అయితే ఉంది. ఒక మీటప్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. మీటప్ పాయింట్ దగ్గర నా ఫ్రెండ్ మంజు యాడ్ అవుతాడు. ఆడికి కూడా సడన్గా చెప్పారు వెళ్దాం పరా అని చెప్తే సరిపోదా అని చెప్పాడు. నా దాంట్లో కొంచెం ఫ్యూయల్ కూడా కొంచెం తక్కువ ఉంది. రేపు ట్రిప్ స్టార్ట్ చేయడం మర్చిపోయాను మా. ట్రిప్ 20 చేద్దాం. ఇప్పుడు బయలుదేరటం రాంగ్ టైమే. ఈవినింగ్ 3కి బయలుదేరుతున్నాం. మరి ఫారెస్ట్ ఎంట్రీ అయిపోతుందో అవ్వదో డౌటే. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంట్రీ అన్నింటికి లాస్ట్ ఉంటుందో తెలీదు. స్టార్ట్ అవుదామా? శ్రీశైలం 187 ఇంకా. సో మనోడైతే మీట్ అయిపోయా. ఆ ట్యాంక్ బ్యాంక్ అనేది మనోడి బండికి పెట్టేశాము. పెట్రోల్ లేదు నా దాంట్లో. 3 hours 17 minutes అయితే ఉంది. ఖచ్చితంగా వెళ్ళేసరికి 4 hours అయిపోతుంది. నా బైక్లో పెట్రోల్ కొట్టించాలి. फुल थोड़ा धीरे निकालो, निकालते टाइम ठीक है. बिल निकालो इसका, ठीक है. సో ట్రిప్ 1 0. ట్రిప్ 2 అయితే నేను స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి పెట్టా. నాన్ స్టాప్ కొట్టాలి ఒక 1 hour అట్లా. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు పెట్రోల్ అయితే అవసరం పడద్దు. పోలీస్ చెకింగ్ చేస్తున్నారు, బండ్లు ఆపేశారు. పండగలకి ఇంకా చెక్ కూడా చేస్తున్నారు, మనం ఆపలేదే. అక్కడ కొట్టించాను రా. వస్తున్నావురా బాబు. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. మిస్టర్ టీ. ఓకే,
వెదర్ అయితే చాలా బాగుంది. శ్రీశైలం వచ్చేసరికి ఇంకా 117 ఉంది. వెళ్దామా? ప్రజెంట్ దిండి రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాము. వాడు ఇక్కడ ఉన్నాడా వెళ్ళిపోయాడా చూడాలి, ఎత్తుకోవాలి. ఏంట్రా ఆగుతూ వెళ్తే ఎప్పుడు వెళ్తామ్మా? తీస్తున్నా, తీసా. (7:24) అయింది. సో 9 వరకు ఏమి ఉంటుందంట లోపలికి ఎంట్రీ. సో ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే చూడండి. నైట్ టైం అయితే బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు. టాస్క్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళి హోటల్ ఎత్తుక్కోవాలి. 1-2 వెహికల్స్ వస్తున్నాయి, అవి కూడా రాకుంటే చాలా బాగుంటుంది. ఆ వెహికల్ లైట్లు పనిచేయమనుకున్నా బాగానే పనిచేస్తుంది. ఎప్పుడు నైట్ టైం ఎప్పుడు చూడలేదన్నమాట. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ఇంకా ఫాగ్ లైట్ అవసరం లేదు. హై బీమ్లో బాగానే కనిపిస్తుంది, చాలా పెద్ద కరువు. చల్లగా గాలి తగులుతుందో. అమ్మో ఎంత పెద్ద కరువు. దీన్ని క్రాస్ చేద్దాం అనుకున్నా. ప్రజెంట్ అయితే నేను 3rd గేర్లోనే వెళ్తున్నా. 4th గేర్ వేసే టైం దొరకట్లేదు. ఫారెస్ట్లోంచి బయటకు వచ్చేసాం. టువర్డ్స్ టు శ్రీశైలం వైపు ఉన్నాం. ఆల్మోస్ట్ 9 అవుతుంది టైం. ఛార్జింగ్ ఉంది సార్, లైవ్ ఉంది. సో ఫైనల్లీ శ్రీశైలం రీచ్ అయిన తర్వాత రూమ్ అయితే దొరికింది. ఇంకోటి తెచ్చావా? అది తెచ్చావా బండిది? నీ స్టిక్ ఏది? బయట తాళా వేసింది డోర్కి. ఇదిగో 9:40 అవుతుంది. ఇది మేము ఉన్న హోటల్. నైట్ 800 ఏమో పడింది. మాకు బెటర్ అనిపించింది, తీసేసుకున్నాం. ఇంకా ప్లస్ ఏంటంటే ఇక్కడ మాకు పార్కింగ్ కూడా ఉందన్నమాట. సో పార్కింగ్ ప్లస్ 800 వర్త్ కదా. సో ఇప్పుడు అలా వెళ్ళిపోయి కొంచెంసేపు అలా తిరిగేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. చలో ఇప్పుడు వెళ్ళిపోయి కొంచెం తినాలి, ఆకలేస్తుంది. ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి. సో ఈ కొత్తగా నేనైతే చెస్ట్ మౌంట్ ఒకటి తీసుకున్నాను మొన్న. చెస్ట్ మౌంట్ ఏవైతే తీసుకున్నానో ఒకసారి ట్రై చేస్తున్నాను. ఈ వ్యూ ఎలా ఉంటుందంటే మన హెల్మెట్కి ఉండదు అనమాట. నా చెస్ట్కి పెట్టేశాను కెమెరా. ప్రజెంట్ రూమ్ అయితే నేను చెక్అవుట్ చేయట్లేదు. రిటర్న్లో వెళ్తూ చేసేస్తాం. మళ్ళీ ఆ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇది నా స్టిక్ పోగొట్టేసాడు. 360 స్టిక్ ఉంది కదా, బండిలో పెట్టాం మేము. బండి వాడు చూసుకోకుండా అది పడిపోయిన దారిలో. ఎప్పుడు పడిపోయిందో తెలియదు, తర్వాత ఎత్తుక్కుంటా లేదనమాట. వచ్చిన తర్వాత నేను మొన్న ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు ఒక బాక్స్ తీసుకున్నా, మొత్తం కిట్ అంతా ఉంది. సో దాంట్లో ఒక సెల్ఫీ స్టిక్ కూడా వచ్చింది, అదే బుల్లెట్ టైమ్ది. ఇంకా అదే యూజ్ చేయాలి. అది ఎలాగో పోయింది. ఇంకా ఈ కర్వ్స్ బాగుంటాయి నాకైతే. కానీ జాగ్రత్తగా వెళ్ళదు కాకపోతే. ఘాట్ రోడ్ రైడింగ్ బాగుంది నైట్. చాలామంది చెప్పారు బాగుంటుంది నైట్ టైం, బాగుంటుంది ఘాట్ రోడ్, శ్రీశైలం రోడ్ అని చెప్పి. సరే నైట్ ట్రై చేద్దాం ఎట్లాగో అని ట్రై చేసాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది అనుకుంటున్నా. చెస్ట్ మౌంట్ది నాకైతే బాగానే అనిపిస్తుంది.
హెల్మెట్ వస్తుంది కదా. ముందు చూడు ముందు. ఇది కూడా నాస్టిక్కే, అది బుల్లెట్ టైంకి వచ్చింది కదా, అది పెట్టుకున్నాడు వాడు. ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు, అది కూడా ఇది క్వాలిటీ లేదు, ఏదో బ్రాండ్ పెట్టాను అనమాట. చలో డ్యామ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ దారి చాలామంది రారు, చూపిస్తాం మీకు ఇప్పుడు. ఆ రాళ్ళు ఉన్నాయి చూసావా, ఏ బోటింగ్ మనం వచ్చాం కదా. అదే 50 రూపాయల బోటింగ్ అది. ఇక్కడ దాకా తీసుకెళ్ళి అదే టెంపుల్ దగ్గర కింద అది జిప్ లైన్ ఉండిద్ది కదా ఒకటి, జిప్ లైనా సంథింగ్. జిప్ లైన్ కింద వచ్చిన తర్వాత బోట్ ఉంటుంది కదా. ఇంకా 2-3 months తర్వాత వదులుతారు. ఇంకా ఇయర్ లేదురా, వర్షాలు సరిగ్గా లేవురా. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నీకు వాటర్ ఫ్లో ఉంది, గేట్ కూడా తీసాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళానా, ఇక్కడ నుంచి ఎడికి వెళ్ళే లోపు నువ్వు ఇట్లా వచ్చేసాయి. ఏంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం కెమెరా, నువ్వు ఇట్లా వచ్చేసాయి కెమెరా తీసుకొని. నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా, నువ్వు అక్కడ దాకా వెళ్ళు, వెనకాల వస్తుంది. ఇంకోసారి ఇట్లా పట్టుకొని ఇట్లా అంతే అయిపోయింది. ఏం చేస్తున్నావురా? అరే పడతావు చాలదా. ఇంకెళ్ళంపా. ఓకే, ఈ మొబైల్ హోల్డర్ ఒకటి ఫిట్ చేసుకున్నా నేనే. ఏంటంటే కింద యూఎస్బి వస్తుంది మనకి, మన బండికి అలా యూఎస్బి లేదు కదా, ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది లాంగ్ వెళ్ళినప్పుడు అనేది ఒకసారి ఇది తీసేసుకున్నా. సో సిటీలోకి 5 లోపు ఎంట్రీ అయిపోవాలమో, అదే టాస్క్. సో ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉండదు, కొంచెం మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇక్కడ మనం అంత స్పీడ్ వెళ్ళినా కూడా అది కవర్ చేయాలి, అది కవర్ చేయడానికి వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ నిన్న బాగా బాడీ పెయిన్స్ అయితే ఫుల్ వచ్చేసినాయి మా నిన్న. రూమ్ అయితే ఓకే కానీ 800కి, బట్ బెడ్ అయితే వర్త్ కాదు, అది అసలు బెడ్డే కాదు, అదైతే గట్టిగా ఉంది, చూపిస్తా. యాక్చువల్లీ ఇక్కడైతే తడిచిపోయాను నేనైతే అప్పుడు. సో ఎక్విప్మెంట్తో పాటు ట్యాంక్ బ్యాగ్ నిన్న చూసారు కదా, అదొకటి తీసుకున్నాను, ఇంకా వేరే బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. సో ఇదొకటి తీసుకున్నాను. మొన్న ఈ మౌంట్ ఉంది కదా, మౌంట్ తీసుకున్నా, ఇది ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు. ఇప్పుడు నిన్న చూసిన వ్యూ కానీ ఇక్కడ సెంటర్ పెట్టచ్చు, సైడ్ ఎక్కడైనా పెట్టచ్చు అని చెప్పేసి అది ఒకటి తీసుకున్నా. అది 1800-1900 పడింది. కిట్ ఒకటి తీసుకున్నా అనమాట. మీకు ఫోటో డిస్ప్లే చేస్తా. కరెక్ట్గా 1 year అవుతుంది ఛానల్ పెట్టి. 1 year అవుతున్నా కూడా ఎక్కువగా ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. లాంగ్ వర్క్స్ ఉండటం వల్ల నాకు కుదరట్లేదు. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిందే తిరుగుదాం, ఇంకా సేవ్ చేసుకుందాం అనే థాట్లోనే స్టార్ట్ చేశాను. గోవా వెళ్తాను మామ, ఎవరైనా జాయిన్ అయితే చెప్పండి నాకు. బావా అంట పట్టుకో. సో మనడైతే కొంచెం బ్రిడ్జ్ కిందకి వెళ్దాం అన్నాడు, కిందకైతే వెళ్తున్నాం. బ్రో ఇక్కడ శివలింగం ఉంటుంది కదా, మీకు తెలుసా? అది వాటర్లో ఉంటుంది కదా, లెఫ్టా? వాటర్ గేట్లు ఎత్తేస్తే ఇదంతా ఉండదు అనుకుంటా. ఇంకా ఆ షాప్లో తాతయ్యని అడిగిరా బో,
నేను శివలింగం ఉంటుంది అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది, అడిగి పడుతుంది. అమ్మ బాబోయ్, కొంచెం కష్టమే మన బండి రాళ్ళల్లో. అది కూడా అక్కడ ఉంది చూడరా, అదేరా శివలింగం. అదే నేను చెప్తుంది. దా కింద నుంచి అయితే వ్యూ బాగుంది. ఇది చుట్టూ కొండ కనిపిస్తుంది, ఒక బ్రిడ్జ్ తప్ప. ఆ బ్రిడ్జ్ అని కూడా ఉంది అనుకో, అన్ని రాళ్ళే ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలన్నీ బయటకు వచ్చినట్టున్నాయి. సో దిస్ ఈస్ ద వన్. ఇవి ఆల్రెడీ పడేసే ఉన్నాయి విగ్రహాలు. అంటే కొన్ని ఊర్లో తీసేస్తారు కదా గుళ్ళు, అలాంటి విగ్రహాలన్నీ తీసుకొచ్చి సముద్రంలోనే లేకపోతే నదిలోనే కలుపుతారు. అలా పడ్డ విగ్రహాలే ఇవన్నీ. అరే చేపరా, రే నేను ఏదో అనుకున్నా మామ, చేప. అరే ఎక్కడ కూడా ఉందిరా, కానీ బాగుంది కదా వ్యూ. అసలు ఇలాంటివి మనం చూడం ఎప్పుడైనా చూసినా శ్రీశైలం నీళ్ళు ఉండడం, నీళ్ళు లేని టైంలోనే ఇలాంటి వ్యూ వస్తుంది తెలుసా. నా అక్యూరంలోకి వేసుకొని తీసుకుపోయి, అరే డిఫరెంట్గా ఏమైనా కనిపిస్తుంది తీసుకురా. చాలా వీడియోస్లో చూసారా నేను, డిఫరెంట్గా ఉంటే ఇలా మధ్యలో పగ కొడితే దాని లోపల స్టోన్ దొరుకుతాయి చాలా మంది. ఇది బాగుంది కదా, ఏరా ఇది కూడా బాగుంది కదా, ఆరెంజ్. నువ్వు కలర్లు ఎత్తుకుంటున్నారా, నీ షేప్లు ఎత్తుకుంటున్నా. షేప్ అయినా ఎత్తుకురా. ఇది బాగుందిరా కదా, బ్లూ కలర్ ఉంది. ఫ్రీ స్టోన్స్. ఇక్కడ తీసుకెళ్ళి నా ఫిష్ అక్వేరియంలో వేస్తాను. ఫోన్ చేసి చెప్పనా ఒకసారి, లేదా డీసెంట్ తీసుకొని వస్తాను. వీడియో అయితే ఇప్పుడు నేను కంప్రెస్ చేస్తాను మా 1080 రికార్డింగ్కి. సో కార్డ్ రూమ్లో ఉంది, నేనేమో ఈ కార్డులో ఖాళీ లేదు. ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము R15తో. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. ఫస్ట్ బ్లాక్కి అనుకోకుండా వచ్చాను శ్రీశైలం. ఎక్కడికి వెళ్దాం మ్యాప్ ఓపెన్ చేసి శ్రీశైలం కొట్టేశాను. అప్పుడు సరిగ్గా నాకు మాట్లాడటం కూడా సరిగ్గా రాలేదన్నమాట. సో బాగుంది, కానీ అనుకున్న దానికన్నా కూడా నేను ఎక్కువ తిరగలేకపోయాను. ఇదైతే పక్కా మెయిన్ మనకి టైం కావాలి తిరగాలంటే, ప్లస్ పోస్ట్ ఎడిట్ అన్నీ కొంచెం టైం బాగా పెట్టాల్సిన విషయాలు ఇవన్నీ. సో వెళ్దాం. ఇందాక చెప్పారు కదా గోవా, అది హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతా. 1 వీక్ ఉంటాను. అది ప్లాన్ చేసుకోండి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే. ఓన్లీ ఫ్యూయల్కి హోటల్కి ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి, ఒక 10,000-15,000 అంతే. ఇంకా అక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే ఇంకా మనం పెట్టుకోవాలి ఇంకా అమౌంట్ ఎంత. ఏముంది, టిఫిన్ ఉందా? తినేద్దాం. ఇడ్లీ అయినా ఓకే, నాకు ఇడ్లీయే కావాలి. రైట్ బాబాయ్, బాయ్. చలో, రూమ్ అయితే బాగానే ఉంది, ఇంకా బెడ్ ఒకటే బాగాలేదు. సో ఇక్కడ ఎంట్రీ హైదరాబాద్ 183. సరిపదా, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది ఇక్కడ. అయితే యాక్సిడెంట్ అయిపోయిందమ్మా ఇక్కడ.
అది స్టిక్ ఎక్కడ పడిపోయిందో తెలీదు. ఇది బుల్లెట్ టైంకి వచ్చింది స్టిక్. ఆ స్టిక్ యూస్ చేస్తున్నా ప్రజెంట్. ఇదే యూస్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టా 360 స్టిక్ అయితే పోయింది, ఇంకా దొరికే ఛాన్సే లేదు. అది ఈ ఘాట్ రోడ్లో ఎక్కడ పడిపోయిందో మనం ఎతకలేము అసలు. డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంది కదా, వితిన్ 1 కిలోమీటర్ అయితే బ్యాక్కి వెళ్ళి చూసేవాళ్ళం. అట్లా కష్టమే అది దొరకడం కూడా. అప్పటికి నేను చూస్తూ వెళ్తున్నా అటు ఇటు, అది ఇంకా కనపడదు. ఇంకా ఫారెస్ట్ నుంచి బయటకి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. హాయ్, హైదరాబాద్ ఇంకా 129 అంట. ఎటు ముందరికి వెళ్ళి రైట్ వెళ్ళాలా? చేపలు వండుతారంట కదా, అక్కడే వండిస్తారంట కదా, అది అక్కడేనా? తినడానికి చేపలేనా? ఫుడ్ రైస్ హోటల్ ఉంటుందా? ఏం హోటల్ పేరు? ఇదెంత? 160. మసాలా కలుపుకుండా అయితే? కలపకుండా అయితే కేజీ 120. లైవ్ దొరకవా? పొద్దున్న దొరుకుతాయి. రైస్ అయితే ఉండదంటరా, ముందరకి వెళ్తే హోటల్ ఉండిద్దంట. దా నా ఫుడ్ అవైలబుల్ ఉందా? ఫిష్ ఉంటుందా? ఏ ఫిష్? ఇక్కడదేనా? కర్రీ ఎంత? ఫిష్ కర్రీ 150 ఉంటుందా? విత్ ఫిష్ కర్రీతో అయితే మామూలు టేస్ట్ చేద్దామని అంతే. 150 అంటే కర్రీ తిందాంరా, చూద్దాం, టేస్ట్ చేయాలరా ఫుడ్. మాట్లాడదా? దిండి స్పెషల్ చేపల పులుసు ట్రై చేస్తున్నాం ఇప్పుడే. బాగుంది ఫుడ్. శుచి ధాబా అంట, ఆపోజిట్ దిండి రిజర్వాయర్ ఆపోజిట్ ఉంది. బాగుంది ఫుడ్. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది, మొత్తం తడిసిపోయింది. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్, ట్రై చేయండి పక్కా. నేను జూరాలో తిన్నా కదా ఫుడ్, అలా ఉంది, బాగుంది. ప్రజెంట్ టైం అయితే 3 అయిపోయింది, 3:15 అవుతుంది టైం. లంచ్ ఇప్పుడు కంప్లీట్ అయింది మాది. ఇంకా మ్యాక్స్ 2 hours హైదరాబాద్ రీచ్ అయిపోతాం. యాక్చువల్లీ నిన్నటికంటే కొంచెం వాళ్ళకి బెటర్ మాట్లాడుతుంటే. చాలా మంత్స్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 7 months వరకు అసలు కంటెంట్ రికార్డ్ చేయలేదు. ఎటే వెళ్ళలేదులే, కానీ నాకు టైం దొరకలేదు అనమాట మనకు అసలు. ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే బాగా హెల్ప్ అవుతుంది నాకైతే. నిన్న కూడా కెమెరాలో కూడా ఛార్జ్ లేదు, దీనికే పెట్టేశాను అనమాట. పవర్ బ్యాంక్ ఉంది కానీ పవర్ బ్యాంక్ అసలు యూజే చేయలేదు. సరే బాయ్. అంతేగా, 6:30 చూపిస్తుందిరా నాకు. పెట్రోల్ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి వెళ్తే. బాయ్ బాయ్. outer ring road ఎక్కి వెళ్ళిపోతాడు. మనం ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు ఫేస్ చేయాలి. టైమ్ టు ఎండ్ ది వ్లాగ్. ఇది లాస్ట్ సిగ్నల్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా 5-10 minutesలో రూమ్కి వెళ్ళిపోతాం. ఇంతకుముందు నేను మణికొండ సైడ్ ఉండేవాడిని అనమాట. అప్పుడు ఏంటంటే ఎటు వెళ్ళిన అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేసేవాడిని. సో టైం చాలా సేవ్ అయ్యేది. ఇప్పుడు 1.5 hour నుంచి నేను ఈ ట్రాఫిక్లోనే సిగ్నల్స్ దగ్గర టైం వేస్ట్ అయిపోతుంది. బాడీ అయితే బాగా అలసిపోయింది. 23 kilometers గంటన్నర నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నా. బయట ఎంతసేపు అయినా డ్రైవ్ చేస్తున్నాం, కానీ ఈ ట్రాఫిక్లో అంటే సిటీ అంటే నాకు ఏంటో అలసిపోతున్నా వచ్చిన తర్వాత. అప్పుడుదా బాగుంటున్నా, అందుకే ఫస్ట్ చిరాకు వచ్చేస్తుంది అసలు ట్రాఫిక్లో మన బండి తీయాలంటే. వాయిస్ చాలా మారిపోయింది నాకే అనిపిస్తుంది. ఇంకా వీడియోలో ఇంత క్లియర్గా అనిపిస్తుంది. ఈ వీడియోతో ఇక్కడితో క్లోజ్ చేసేస్తాం. ఓకే, వచ్చేసాను. ఇప్పుడు బండి కొంచెం పార్క్ చేసేసి ఫుటేజ్ కాపీ చేసేసి కొంచెం బయటికి వెళ్తా. సో టోటల్ వచ్చేసరికి 429.3. అండ్ దెన్ బాయ్. నా బోన్స్ అయ్యి దీన్ని బతికించాలి ఎలా అయినా. నేను కేరళ వెళ్ళినప్పుడు ఇది మొత్తం ఎండిపోయిందనమాట. 20 days ఏమో రాలేదు.
ఇప్పుడు మళ్ళీ దీన్ని బతికించాలి.